అనేది అది సాక్ష్యం. రక్షణ పొందిన మనం రక్షణలో ఎదగాలి. రక్షణ పొందాము, రక్షణలో ఎదగాలి. శారీరకంగా పుట్టిన శిశువు, ఆ బిడ్డ ఎదిగితేనే తల్లికి తండ్రికి ఆనందం. నేను చాలా కాలం క్రిందట చూశాను. నీలాపూర్ హాస్పిటల్లో ఒక బిడ్డ మూరుడే ఉంది. ఆ బిడ్డకి వయసు ఎక్కువ ఉంది, పళ్ళు పెద్దగా వచ్చాయి, జుట్టు వచ్చింది, ఎత్తు పెరగలేదు. ఎందుకంటే ఆ బిడ్డను ఎక్కడో పడేశారు, పాలు లేవు, ఆహారం లేదు, వయసు వచ్చింది, ఎదుగుదల లేదు. అలాగే చాలామంది శారీరకంగా ఎదుగుతారు, వయసులో ఎదుగుతారు. మేము రక్షణ పొంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని చెప్తా అంటారు, కానీ ఆత్మీయంగా శూన్యం, ఎదుగుదల ఉండదు. ప్రార్థన రాదు, ఆరాధన రాదు, వాక్యము తెలియదు, వాక్యము ఎరగదు. పొట్ట కోస్తే అక్షరం మొక్క లేదు అన్నట్టు వాక్యము రాదు. కాసేపు బైబిల్ చదవకుండా చూడకుండా వాక్యం ఏమైనా చెప్పగలవా అంటే రాదు, తెలియదు. కనుక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు. మొదటి 3 వచనాలు చదివినట్లయితే, రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలును అపేక్షించుడి అన్నాడు. ఒక బిడ్డ ఎదగాలంటే పాలు ఎలాగో తాగాలో, అలాగే రక్షణలో ఎదగాలంటే వాక్యమనే పాలు కూడా ఎక్కువ తీసుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనము చదువుకున్న ఈ భాగం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మోషేను గురించి వ్రాయబడింది. మోషే పెద్దవాడయ్యాడు. అది పెద్దవాడు అయ్యాడు అంటే కేవలం శరీర సంబంధంగా పెద్దవాడయ్యాడని కాదు, శరీర సంబంధంగా కూడా ఎదిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ మన అంశం ఏంటంటే అతడు ఆధ్యాత్మికంగా ఎదిగాడు. అది ఇంపార్టెంట్. మోషే ఆధ్యాత్మికంగా ఎదిగాడు. ఆయన ఎదిగిన దాన్ని గుర్తేంటో ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. నీవు కూడా ఆధ్యాత్మికంగా ఎదిగితే ఈ గుర్తులు నీలో ఉన్నాయా, అది చాలా ఇంపార్టెంట్. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అని అర్థం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మోషే విశ్వాసములో పెద్దవాడయ్యాడు అని చెప్పవచ్చు. ఎందులో పెద్దవాడయ్యాడు? విశ్వాసంలో పెద్దవాడయ్యాడు. విశ్వాసం ఉంది మనకు చాలు. ఆ విశ్వాసాన్ని పెంచు.